ఏం తీసుకుంటావు? బ్రెడ్ టోస్ట్ తీసుకుంటాను. సరే పద. హలో, ఎస్ మోహన్ స్పీకింగ్. ఎవరు? రియల్ ఎస్టేట్ ఏజెంటా? 1 minute. సంధ్య, నీకేం కావాలో తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. హలో, చెప్పండి. దీని కాస్ట్ ఎంత? 18,300 MRP మేడం. అన్నీ ఉంటాయా? ఫుల్లీ ఆటోమేటిక్ మేడం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. బ్రెడ్ టోస్టర్ ఏ కంపెనీస్ ఉన్నాయండి? ఏంటి, కొత్త కాపురానికి ఏం కొందామని వచ్చావు? అయ్యో పాపం, ఒక్కదానివే వచ్చినట్టున్నావే. నీ వెనకాలే రావాలి కదా నీ తోక, అదే మోహన్. కావేరి, అడ్డం జరుగు. అయ్యో రాత, నీ దానికి నేనెప్పుడు అడ్డం వచ్చాను గనక రావాలనుకున్న ఆయన గారు రానిస్తారా ఏంటి? మొత్తానికి ఏ జన్మలోనూ నువ్వు పెట్టి పుట్టుండాలి. కావేరి, ఉన్నమాటే కదా అన్నాను. దిక్కులేని దానివైనా అదృష్టం బాగుండబట్టి డిగ్రీ పూర్తవగానే ఉద్యోగం వచ్చింది, పెళ్లి అయిపోయింది. అయ్యో, యుద్ధంలో ఆయన పోయాడే అనుకునేలోగానే మళ్ళీ మావయ్యతో పెళ్లి, మురిపాలు, అంగరంగ వైభోగం. నువ్వు వాడిందే ఆట, నువ్వు పాడిందే పాట. మావయ్యకి మళ్ళీ గెటౌట్ అన్నా మాజీ మొగుడు స్టెఫ్నీలాగా రెడీగా ఉండి నెత్తి మీద పెట్టుకుని చూసుకోవటం. నాకు తెలిసి నీ అంత గొప్ప అదృష్టం ఆంధ్రదేశంలో ఏ ఆడదానికి లేదు మరి. కావేరి, ఇది పబ్లిక్ ప్లేస్, న్యూసెన్స్ క్రియేట్ చేయకు. అయ్యో రాత, కుశలం అడుగుతుంటే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నానంటావేంటి? అయినా నువ్వు క్రియేట్ చేసే న్యూసెన్స్ ముందు నేను చేస్తోందంతలే. పబ్లిక్ గానే బరితెగించిన వాళ్ళకి పబ్లిక్ లో మాట్లాడడానికి భయం దేనికో. కావేరి, ఇది మన ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. మన ఎందుకులే, నీ పుణ్యమా అని మన ఎప్పుడో ముక్కలైంది, నా కాపురం ముక్క చెక్కలైంది. నీ కొంగును కట్టుకుని తీసుకెళ్లి పెట్టుకున్నావుగా. ఏమంటున్నాడు మోహన్? లేవగానే సంధ్యా కాఫీ, సంధ్యా టిఫిన్ అంటున్నాడా? పడుకోబోయే ముందు సంధ్య పాన్ కట్టివ్వు, సంధ్య పాల్ గ్లాస్ తీసుకురా అంటున్నాడా? కావేరి, అయినా నా పిచ్చిగాని నీకోసం అందరూ ఉండగానే తెగ ఆరాట పడిపోయేవాడు. ఇప్పుడు ఇంట్లో మీరిద్దరే ఉన్నారాయే. కావలసినంత ఏకాంతం, కోరుకున్నంత ఆనందం. ఇదేంటని అడిగేవాళ్ళు లేరు, తలుపు కొట్టి డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు. నాన్ స్టాప్ హ్యాపీ లైఫ్ కదూ. సిగ్గులేని మనుషులు, సిగ్గులేని మనుషులు. ఇంకొక మాట మాట్లాడావంటే నిన్నిక్కడే నరికి పోగులు పెడతాను. రా సంధ్య. ఎవరమ్మా ఆయన? నా మొగుడు. మరి ఆవిడ? ఆయన పెళ్ళాం. ఏదేమైనా అంత కోపం పనికిరాదు. తప్పు చేశారు, తొందరపడ్డారు. నేను తొందరపడ్డానా? అది చేసింది బాగుందా? అది కాదు కావేరి, కావేరి. కావేరియే. కావేరి చేసింది బాగుందా?
అంతమంది ముందు నిన్ను అన్నదాని మాటలు అంటుందా? కావాలన్నా అవమానిస్తుందా? చివరికి తను ఒక ఆడదన్న విషయాన్ని కూడా మర్చిపోయి 10 మంది ముందు పచ్చిగా ఛే! అందుకని మీరు తొందరపడి అందరి ముందు కావేరి చెంప చెళ్ళు మనిపించాలా? ఇంకేం చేయను? ఇంకేం చేయను? అమ్మా తల్లి అని గడ్డం పట్టుకొని బతిమాలనా ఆగే స్థితిలో ఉందా? సిగ్గు ఎగ్గు లేకుండా రెచ్చిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఇంకేం చేయను? అసలు దీని అంతటికీ కారణం నువ్వే. నా జీవితంలో పెళ్లి అనే అందమైన కళ కరిగిపోయింది అనుకున్నాను. ఇక బతికినంతకాలం ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ నువ్వే తప్పు చేశావు. అసలు కావేరితో నా పెళ్లి గురించి ఆలోచించడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. అది చాలదన్నట్టు కావేరిని పెళ్లి చేసుకోండి, నేను సుఖంగా ఉండాలి అనుకుంటే మీరు కావేరిని పెళ్లి చేసుకోండి అని వదిలిపెట్టావే, అది ఇంకా పెద్ద తప్పు. ఆ తప్పు జరిగినందుకే అందరి జీవితాలు ఇలా తయారయ్యాయి. మోహన్, ఆ రోజు అందరం బాగుండాలని ఆలోచించాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. అందరూ బాగుండాలి. బాగున్నాం కదా, గొప్పగా బతుకుతున్నాం కదా. ఐఎమ్ సారీ. ఇదంతా నువ్వు మాత్రం ఏం చేస్తావు? నిన్నను మాత్రం ఏం లాభం? ఆ బుద్ధి నాకు ఉండాల్సింది. బుద్ధి తక్కువ పనిచేసినందుకు నాతో పాటు నీకు. ఏం చేస్తాం? విధి అందరి జీవితాలతో ఆడుకుంటుంది. ఆడుకుంటుంది విధి కాదు, చేతకానితనం, నిస్సహాయిత, అక్కర్లేని మంచితనం. కాసేపు ఆ మంచితనాన్ని తీసి పక్కన పెట్టానంటే ఆ కావేరిని వాళ్ళ అమ్మని. మోహన్, వద్దు. వాళ్ళు తప్పు చేశారని మీరు తప్పు చేయొద్దు. పడ్డవాళ్ళు ఇప్పుడు చెడ్డవాళ్ళు కాదు అంటారు. అననీయండి, షూలల్లో కూర్చే మాటలేక అంటారు. నా కన్నీళ్ళని చూసి ఆనందించడమేగా తనకు కావాల్సింది. అలాగే ఆనందించనివ్వండి. అలాగే అప్పటికే నా కావేరీలో కోపం చల్లారితే నాకంతే చాలు, అంతే చాలు. నో సార్, మీకు చెప్పిన ఫిగర్ కరెక్టే. చెక్ చేసే చెప్తున్నాను. స్టీల్ ధరలు పెరగనియండి, సిమెంట్ ధరలు పెరగనియండి, అది మా హెడేక్. కస్టమర్స్ దగ్గర ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకో. ఓకే, బలవంతం ఏం లేదు, మీకు నచ్చితేనే తీసుకోండి. 1 సెకండ్. సరే, ఐల్ టాక్ టు యు లేటర్. ఏమైంది కావేరి? ఏమైతే నీకెందుకులే మావయ్య? నువ్వేమైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా? కొంపలంటుకుపోతున్నా నిమ్మకి నీరెత్తినట్లు ఇదిగో బొచ్చు కుక్కలా దాని ఒళ్ళోను చెవులో జోరీగలాగా 24 గంటలు ఆ సెల్ ఫోన్ పెట్టుకుని కూర్చో. ఎవరెలా పోతే నీకే, ఎవరి కర్మ ఎలా కాలి చేస్తే నీకే. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఏం జరిగిందా? 10 మంది ముందు నా చెంప చెళ్ళు మంది, నా పరు బజార్న పడింది. ఎవరు నీ మీద చేయి చేసుకుంది? ఎవరు? ఎవరా? నాకు తాడి కట్టిన మొగుడు, నీ పెళ్ళాన్ని పెట్టుకున్న మొగుడు. నిన్ను కొట్టింది మోహనా? ఆయన గారే. మోహన్ నీకెక్కడ కనిపించాడు? సూపర్ మార్కెట్ దగ్గర. ఇంట్లో మిక్సీ పాడైపోతే కొత్త తెచ్చుకోవడానికి వెళ్ళి చచ్చాను కదా, అక్కడ. సూపర్ మార్కెట్లోనా? మోహన్కి నిన్ను కొట్టాల్సిన అవసరం వచ్చింది? ఏమొచ్చిందా? ఆయన కూడా వచ్చిందిగా, నెత్తి మీద దేవత. ఎవరు? అదేనా? ఆయన నెత్తి మీదకెక్కి స్వారీ చేసే ఒకే ఒక్క దేవత ఆవిడగారేగా. ఆవిడే మీ ఆవిడ. ఏదోలే, ఎంత చెడ్డ అత్త కదా, కడుపుతో ఉంది కదా అని బాగున్నావా అని పలకరించాను, అంతే. నా మీద అంతెత్తులు లేచింది. మేమెలా ఉంటే నీకెందుకు అంది. నేనేమో అదేంటత్త అలాగంటావు, పలకరిస్తే కూడా పాపమేనా అన్నాను. అందుకు ఆవిడ గారు, పాపం కాదు మహాపాపం, నీతోనూ మీ మావయ్యతోనూ మాట్లాడటం కాదు, మిమ్మల్ని తలుచుకుంటేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అంది. దాంతో ఉండబట్టలేక నన్నంటే అను, దేవుళ్ళంటే మావయ్యని ఎందుకంటావు అన్నాను. అంతే. నిజం చెప్తున్నాను మావయ్య, కాట్ల కుక్కల నా మీద పడింది, నోటికొచ్చినట్టు తిట్టింది. నువ్వు కృతజ్ఞత లేనివాడివట. ఆవిడ గారి మొదటి మొగుడు కలిసి నువ్వు జైల్లో ఉన్నప్పుడు అష్ట కష్టాలు పడి నిన్ను విడిపించారట. అలాంటి వాళ్ళిద్దరిని పట్టుకొని నువ్వు నిష్కారణంగా అనుమానించావట. నువ్వు అనుమాన పిశాచువట. నీలో పురుషాహంకారం ఎక్కువట.
నీది పెళ్ళాన్ని బానిసగా చూసే స్వభావం అట. వాళ్ళిద్దరి మధ్య 24 క్యారెట్లంతా బంగారం అంతా స్వచ్ఛమైన స్నేహమే ఉందట. తుచ్చమైన బుద్ధితో నువ్వు ఆ రోజు రిసార్ట్స్ లో వాళ్ళిద్దరిని చూసి అనవసరంగా అపోహపడ్డావట. అసలు ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదట. నువ్వే తాగిన మైకల్లో అక్కడికొచ్చి ఏదేదో చూసినట్టు భ్రమించి రెచ్చిపోయావట. వాళ్ళిద్దరూ పవిత్ర మూర్తులట. నువ్వే పనికిరాని వాడివట, ఇగోయిస్టువట. మోహన్ ఎదుగుతుంటే చూసి సహించలేని చుప్పనాది ఓడివట. అబ్బో, ఒకటా రెండా ఇలా నోటికొచ్చినట్టు తిడుతూనే ఉంది. సూపర్ మార్కెట్కొచ్చిన జనాలేమో మా చుట్టూ చేరి వినోదం చూస్తున్నారు. నాకైతే సిగ్గుతో చచ్చిపోయినంత పనైందనుకో. ఆఖరికి ఉండబట్టలేక 10 మంది ముందు ఏంటత్తా ఈ న్యూసెన్స్ అన్నాను, అంతే. అప్పుడే ఎవరితోనో మాట్లాడుతూ లోపలికొస్తున్న ఆయన్ని చూసి బోరుని ఏడుపు మొదలు పెట్టింది. అందరూ చూస్తుండగానే ఆయన గారి గుండెల మీద బాలిపోయి రామ రామ ఎందుకులే బాబు. ఏం జరిగింది? ఏం జరిగిందా? ప్లేట్ ఫిరాయించింది. నేనే ఆవిడ గారిని తిట్టిపోసానని ఎక్కించి చెప్పింది, అంతే. ఆయన గారికి పోనుకు వచ్చినట్టు అయింది. అందరి ముందు నన్ను అనరాని మాట్లాడుతూ నా జుట్టు పట్టుకొని నా చెంప చెళ్ళు మరిపించాడు. మా ఇష్టం వచ్చినట్టు ఉంటావే, నీ దిక్కున్న చోటు చెప్పుకోపో అని నడిపెట్టి బయటికి గిట్టేశాడు. వాడు అంతకి తెగించాడా? తెగించకేం చేస్తాడు? రౌతు మెత్తనైతే గుడ్డి గుర్రం కూడా తోక జాడించింది అన్నట్టు వాళ్ళిద్దరూ చట్టాపట్టాలేసుకుని సినిమాలకి, షాపింగులకి, క్లబ్బులకి, పబ్బులకి తిరుగుతుంటే నువ్వేమో అదిగో ఆ డొక్కు పెట్టిన ఒకదాన్ని బొళ్ళో పెట్టుకుని టిక్కుటిక్కుమంటూ హలో ఫ్లాట్ కావాలా, హలో ఫ్లాట్ కావాలా అంటూ రూపాయల్ని లెక్కేసుకుంటూ కూర్చో. నీకు పెళ్ళాం వీధిన పడితే ఏంటి, ఎవన్నో తగులుకుంటే ఏంటి? కావేరి, ఇంత జరిగినా నేను సైలెంట్ గా ఊరుకున్నది చేతగాక కాదు, చేవలేక కాదు. కడుపుతో ఉంది కదా అని ఒకే ఒక కాన్సంతో. ఇప్పుడు నీ మాటలు విన్నాక ఆ కాస్త జాలి కూడా ఆవిరైంది. చూస్తా, వాళ్ళిద్దరి అంతు చూస్తా. ఎప్పుడు? వాళ్ళిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకున్నాక? రొయ్యకైనా ఉంటుంది ఇంత బారు మీసం. ఛీ, ఏం మగాడివి, నీకు మీసము లేదు, రోషము లేదు. ఛే! మొన్నటిదాకా జరిగినవేవి మీ అక్క గుర్తులేవు. ఆరోగ్యం బాగోలేనప్పుడు తనకు ఆశ్రయం ఇచ్చిన రుక్కమ్మను కూడా ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. నిన్నటికి నిన్న రుక్కమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఎవరో పద్మాట షాపింగ్ నుంచి వస్తుంటే మీ అక్కని బంగారి అంటూ పలకరించింది. ఏవేవో ప్రశ్నలు వేసింది. మరి అక్కేమంది? ఏమంటుంది? ఎవరిని గుర్తుపట్టట్లేదు కాబట్టి నువ్వెవరో అంది. కానీ జరిగింది మొత్తం ఏనాటికైనా మీ అక్క గుర్తొస్తే మన గురించి కూడా. అప్పుడు ఏం చేయాలో, మీ అక్కకి ఎలా నచ్చ చెప్పాలో, ఆ రోజు వచ్చాక ఏం చెప్పాలో ఏం చేయాలో అప్పుడు ఆలోచించండి. అవును, మీ భవానీ ప్రసాద్ అంకులేరి? ఆ మంజు కుట్ర చేసి కంపెనీని తన గుప్పట్లోకి తీసుకోవాలని బోర్డ్ మీటింగ్ జరిగిన రోజు ప్రయత్నిస్తే ఆ దేవుడే పంపించినట్టు దన్ను కంపెనీని రక్షించడానికి వచ్చినట్టు అంకుల్ సరిగ్గా అదే టైంకొచ్చారు. అటు కంపెనీని కాపాడారు, ఇటు ఇంట్లో పందికొక్కుల్లా చేరిన వాళ్ళని తరిమి కొట్టారు. అక్కడితో తన బాధ్యత అయిపోయినట్టు 4 రోజులు ఉన్నారో లేదో. రమ్య, ఈ బాధ్యతలన్నీ నువ్వే చూసుకో, నాకు మాత్రం ఇంకా కొన్నాళ్ళు ప్రశాంతంగా గడపాలనుంది. అందుకే నాకు తెలిసిన ఓ స్వామీజీ ఆశ్రమంలో ఉండిపోవాలనుకుంటున్నాను అని. ఇన్నేళ్లు యంత్రంలా పనిచేసిన వ్యక్తికి రెస్ట్ తీసుకోవాలనిపించిందనమాట. దీన్నే వైరాగ్యం అంటారు కాబోలు. కాదు, వేదాంతం అంటారు. రెండింటికి తేడా ఏంటి? అనుకున్నవి జరగకపోతే మొదలయ్యేది వైరాగ్యం, అన్నిటి మీద ఆశల్ని చంపుకున్నాక మొదలయ్యేది వేదాంతం. టెడ్డీ, మీ అమ్మ మాటలకు అర్థమేంట్రా? ఇదంతా వైరాగ్యమా లేక వేదాంతమా? రెండూనా?
మేడం గారండి శిఖరాగ్ర సమావేశం ఉంది అని తమరు కబురు చేస్తే అందరం ఉరుకుల పరుగుల మీద పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇందాక నుంచి తమరేమో థింకింగు, మేం వెయిటింగు, తమరు థింకింగు. దీని భావం ఏంటి తిరుమలేశా అన్నట్టు? విషయం ఏంటో చెప్పండి మేడం. చెప్తాను. చెప్పాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. చల్పాయ్, మేడం, ఒక కోడి రోజుకి ఎన్ని గుడ్లు పెడుతుంది? కంపెనీ గురించి చెబుతుందనుకుంటే ఈవిడ గారు కోళ్ళ గురించి మొదలుపెట్టిందేంటి? కొంపదీసి కోళ్ళ ఫారం గాని పెడదామన్నది కదా. చెప్పు చల్పాయ్, ఒక కోడి. ఆ, అర్థమైందండి. ఎంత గొప్ప కోడైనానండి, ఆఖరికి బంగారు గుడ్డు పెట్టే కోడైనా సరేనండి, రోజుకి గ్యారంటీగా ఒక్క గుడ్డే పెడుతుందండి. కదా, మరి నెంబర్ ఆఫ్ గుడ్లు కావాలంటే ఏం చేయాలి? సపోజ్ రోజుకి 100 గుడ్లు. రోజుకు 100 గుడ్లు కావాలంటే 100 కోళ్లు కొనాల్సిందే కదండి. అచ్చా, మరి 1000 గుడ్లు కావాలంటే, 10,000 గుడ్లు కావాలంటే, 1,00,000 గుడ్లు కావాలంటే, 10 లక్షల గుడ్లు కావాలంటే. అమ్మో, ఒక పౌల్ట్రీ ఫారం చాలదండి, చాలా పౌల్ట్రీ ఫారాలు పెట్టాలి మనం. అవసరం లేదు. కోళ్ళ ఫారాలు నడిపే వాళ్ళ దగ్గర రోజు గుడ్లను కొనే ఓ పెద్ద మార్కెటింగ్ ఏజెన్సీని మనమే మొదలు పెడితే చాలు. గుడ్, వెరీ గుడ్. అంటే మన దగ్గర లేని వాటిని మార్కెట్లోంచి సేకరించడం. am I right? డబల్ రైట్ అండి. వెల్, అదే పనిని మన కంపెనీ తరఫున చేస్తే ఏమంటారో తెలుసా? మన దగ్గర లేని కోట్లని, ఉన్నా చాలనంత డబ్బుని మార్కెట్లోంచి సేకరించడాన్ని ఏమంటారో తెలుసా? పబ్లిక్ ఇష్యూ అంటారు. అంటే పర్ఫెక్ట్. మంజు ఇండస్ట్రీస్ ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చబోతున్నాను. మార్చి పబ్లిక్ ఇష్యూ అంటే ప్రజల నుంచి డబ్బుని షేర్స్ రూపంలో పెట్టుబడిగా తీసుకోబోతున్నాను. 100 కోట్లు. ప్రస్తుతం మనం చేస్తున్న బిజినెస్ కి అంత డబ్బు అవసరం లేదు కదండి. ఉంది. ఏమండి, 100 కోట్లంటే దాని మీద వడ్డీ, షేర్ల మీద లాభం ఇవన్నీ ఇవ్వాలి కదండి. ఇస్తాం. అదేలా మేడం? షేర్ల ద్వారా ప్రజల నుంచి డబ్బులు సేకరిస్తాం, సరే. ఆ తర్వాత ఏముంది? షేర్ మార్కెట్లోకి ఏదైనా ఒక కొత్త కంపెనీ వచ్చిందంటే చాలు, కనీసం ఆ కంపెనీకి షెడ్ అయినా ఉందా లేదా, ఫ్యాక్టరీ అయినా ఉందా లేదా, ప్రొడక్షన్ ఇప్పట్లో మొదలవుతుందా లేదా అని ఆలోచించకుండానే వేలం వెర్రిగా షేర్స్ ని కొనేసే వెర్రి గొర్రెలు, బకరాలు కావలసినంత మంది ఉంటారు ఈ దేశంలో. వాళ్ళ బలహీనతే మన బలం, వాళ్ళ అత్యాసే మన పెట్టుబడి. అంతా అర్థమైంది కానండి, పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన డబ్బుతో మనం ఏం చేయబోతున్నామండి? కొంపదీసి జిల్లాకొకటి, చిచి గల్లీకొకటి చొప్పున కోళ్ల ఫారాలు పెట్టబోతున్నావా? ఏడాది తిరిగేలోగా కోట్లకి కోట్లు సంపాదించాలంటే రియల్ ఎస్టేట్ రంగం ఒక్కటే మార్గం. కానీ మన రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది కదా మేడం. ఉదయనైపోయింది కదండి. అందుకే కోట్ల డబ్బుల్ని మనం ఇన్వెస్ట్ చేయబోతుంది ఆఫర్ట్ అయిన ఇండియాలో కాదు, ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతున్న దుబాయ్లో. దుబాయ్లోనా? ఎస్, దుబాయ్లో ఇవాళ ఆకాశ హార్మియోలు లేస్తున్నాయి, ఆశల స్వర్గానికి దారులు చూపిస్తున్నాయి. అందుకే మన కంపెనీ షేర్స్ రూపంలో సేకరించిన డబ్బుని రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లిస్తాం. దుబాయ్లో మంజు రియల్ ఎస్టేట్ కంపెనీకి. అది చాలా రిస్క్ మేడం. పైగా మంజు ఇండస్ట్రీస్ కోసం సేకరించిన డబ్బుని మంజు రియల్ ఎస్టేట్ కంపెనీకి మళ్లించడం చట్టపరంగా నేరం. బయట పడితే కదా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు తోడుగా ఎవరుండేవాళ్ళు? నా కంటికి నువ్విప్పుడు చంటి బిడ్డలా కనిపిస్తున్నావు. థ్యాంక్స్ అని చిన్న మాటతో మీ అభిమానాన్ని కొనలేను. అడ్డదారిలో వెళ్లాలనుకోవడమే పెద్ద నేరం. తనేం చేస్తోందో మంజుకి బాగా తెలుసు.